హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మూడుసారి వస్తే మాత్రం కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ కింద సోషల్ మీడియా లింక్స్ కూడా ఉంటాయి. అండ్ టెలిగ్రామ్ డీల్ ఛానల్ కూడా ఉంటుంది. అండ్ కావాలంటే ఫాలో అయిపోండి. అండ్ ఈరోజు మనం జెట్కో ఆల్ఫా 1 200 ఇంచ్ టెస్ట్ చేయబోతున్నాం. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. టోటల్ వీడియో మొత్తం డెమోస్ అనేది ప్లే అవుతూనే ఉంటాయి అన్నమాట. ఒక్కసారి మీరు వెరిఫై చేసుకోండి, చూడండి. చాలామంది 200 ఇంచ్ స్క్రీన్ టెస్ట్ చేయండి అని అడుగుతుంటారు ప్రతి ఒక్కరు. అందుకోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో ఫుల్ రివ్యూ రావచ్చు, రాకపోవచ్చు. బట్ టోటల్ మాత్రం వీడియో క్వాలిటీ మొత్తం ఇందులోనే జడ్జి చేసుకోండి. మీరు ఒకసారి మీరు చెక్ చేసుకోండి, కలర్స్ అయినా కానీ ఏదైనా కానీ. అండ్ ఇది నేను ప్రజెంట్ 20 feet డిస్టెన్స్లో పెట్టాను. నాకు 196 ఇంచ్ వరకు అయితే రావడం జరిగింది. ఇది ఎందుకంటే హైట్ లేదు, నాకు కింద డౌన్ కూడా హైట్ లేదు. మీరు చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది. కింద డెడ్ ఎండ్ దాకా కిందకి రావడం జరిగింది. అండ్ పైన కూడా సీలింగ్ వరకు టచ్ అవ్వడం జరిగింది. అండ్ స్క్రీన్ మాత్రం 196 వరకు అయితే రావడం జరిగింది. అండ్ మీకు కలర్స్ కనుక చూసినట్లయితే మాత్రం ఒకసారి చూడండి. ఒకసారి వైట్ కలర్ కూడా మనకు చాలా వైట్ కలర్ కానీ, అండ్ గ్రీన్ అయినా కానీ, లైట్ గ్రీన్ కానీ, గ్రీన్ కలర్ రావడం కానీ చాలా అంటే చాలా నీట్గా ఉంది పిక్చర్ క్వాలిటీ అయితే. అండ్ ఇది నేను అమెజాన్ ఫైర్ స్టిక్ నుంచి వెళ్ళి డెమోస్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. అండ్ వైఫై మీద రన్ అవుతుంది ప్రజెంట్ అనేది. అండ్ 20 feet డిస్టెన్స్లో పెడితే నాకు 196 ఇంచ్ అనేది రావడం జరిగింది. బట్ ఇంకా నాకు ఎక్కువ వచ్చింది. నేను జూమ్ అనేది తీసుకొని 90% వరకు తీసుకుంటే నాకు ఈ సైజ్ అనేది రావడం జరిగిందనమాట. ఒకసారి మీరు క్లారిటీ అనేది చెక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. అండ్ 20 watts లైట్ కూడా రావడం జరుగుతుంది. అండ్ ఒకసారి మీకు లైట్ ఆఫ్ చేసి నేను చెక్ చేస్తాను. ఒక్కసారి లైట్ ఆఫ్ చేసినాక ఒకసారి చూడండి మీరు విజువల్స్ ఎలా ఉంటాయో. నేను కూడా పక్కన జరుగుతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ క్లారిటీ పరంగా చూస్తే మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉంది. అండ్ 23,000-24,000లో మాత్రం బెస్ట్ బై అని చెప్తాను. అండ్ వర్త్ ఇట్ అని చెప్తాను నేను. చాలా అంటే చాలా నీట్గా రావడం జరుగుతుంది. కలర్స్ అయితే మాత్రం చాలా పంచి కలర్స్తో అంటే చాలా న్యాచురల్గా రావడం జరుగుతుంది. ఎలాంటి కలర్స్ కానీ, ఎలాంటి లట్స్ కానీ ఎలాంటి వేసి మీకు చూపెట్టట్లేదు. అంటే మీరు డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటి ఏవైతే వస్తున్నాయో ఆ కలర్స్ తోటే నేను చూపెట్టడం జరుగుతుంది అన్నమాట. అండ్ కలర్ సెట్టింగ్స్ మాత్రం ఎలాంటి అన్ని 50%లో ఉండడం జరిగినాయి అన్నమాట. మీకు వీడియోలో చూపెట్టడానికి ఏమైనా కలర్స్ బూస్ట్ చేయడం కానీ అట్లాంటివి అయితే నేను ఏం చేయలేదు. న్యాచురల్ కలర్స్ ఎట్లున్నాయో అట్లనే రావడం జరిగిందనమాట. ఒకసారి మీరు వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. షాంపిల్ అయితే కంటిన్యూ రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఒకసారి మీకు అర్థమైపోతుంది. లైట్ కలర్ కానీ ఆ ఎండ కలరు అంటే మీరు లైటింగ్ పడే విధానం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. కలర్స్ కూడా రెడ్ కలర్స్ కానీ, బ్లాక్ కలర్ కానీ, బ్లాక్ అవడం కానీ, కాంట్రాస్ట్ రేషియో 6000:1 కాంట్రాస్ట్ రేషియో రావడం జరుగుతుంది. అండ్ 9500 లూమియాన్స్తో రావడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చేసిన వాటిలలో హైయెస్ట్ లూమియాన్స్ అని చెప్పొచ్చు, 9500 లూమియాన్స్ అనేది. అండ్ కలర్ లైటింగ్ మాత్రం చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. కలర్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. మీరు ఒకసారి చూసినట్లయితే మీకు అర్థమైపోతాయి. అండ్ నేను వీడియో ఎండ్లో డెమోస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ స్టార్టింగ్లో కూడా డెమోస్ అనేది యాడ్ చేస్తాను. బట్ కాపీ రైట్ పడుతుందనే ఉద్దేశంతో కొన్ని డెమోస్ ఉండకపోవచ్చు. బట్ మీరు ఈ షాంపిల్ తోటి అయితే మాత్రం మీరు అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. బట్ ఇక్కడ కంప్లీట్ 4K వీడియో అనమాట ఇది ప్లే అయ్యేది. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇది 4K సపోర్టెడ్ కూడా ప్రొజెక్టర్ అనేది. HDMIతో మీరు చేసినప్పుడు 4K అనేది రావడం జరుగుతుంది. మీరు కంటిన్యూ చూసుకున్నట్లయితే మాత్రం కలర్స్ కానీ చాలా యాక్యురేట్గా ఉన్నాయన్నమాట. అండ్ వర్త్ ఇట్ అని చెప్తాను. నా కంక్లూజన్ గురించి నేను మాట్లాడితే మాత్రం మీరు 24,000లో హోమ్ సినిమా కోసం ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఇది బెస్ట్ బై అని చెప్తాను నేను. ఎందుకంటే కలర్స్ పరంగా కానీ, లూమియాన్స్ పరంగా కానీ, కాంట్రాస్ట్ రేషియో పరంగా కానీ నాకైతే వర్త్ ఇట్ అనిపిస్తుంది. కొంతమందికి జెట్కో ఆల్ఫా 1 అనేది ప్రాబ్లం వచ్చింది అంటున్నారు. బట్ ఇది డైరెక్ట్ వాడినప్పుడు మీరు ఏ ప్రొజెక్టర్ అయినా డైరెక్ట్ వాడకుండా మీరు ఫైర్ స్టిక్ కానీ ఏదైనా యూజ్ చేసినప్పుడు మాత్రం మీకు ఎక్స్ట్రాడనరీ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ కలర్స్ కూడా బూట్ చేయడం జరుగుతుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ కూడా చాలా బాగా వస్తుంది. వైఫై కనెక్షన్ మీకు స్పీడ్ ఉన్నప్పుడు మాత్రం ఇంకా ఎక్స్ట్రాడనరీ క్లారిటీ పరంగా కానీ సూపర్ ఉంటుందని చెప్పచ్చు. Outcast. That's all they see.
me. The way of water connection. బయటికి పోయే దారి Talking about India's best kept secret. Creator of Wzatco Forge. Visionary and one and only Subhash Chandra Bose. బట్ ఈయన 1945లో ప్లేన్ క్రాష్లో చనిపోయారు కదా. That's a great story. ఈ వీడియోలో చూసే డెమోలంతా జెట్కో ఆల్ఫా 1 డ్యూయల్ 5 వాట్ స్పీకర్స్ నుంచి వచ్చే సౌండ్ అన్నమాట. అండ్ మీరు ఈ మొత్తం చూసినట్టయితే ఒక చిన్న హాల్ ఉంటే మాత్రం మీకు ఎక్స్టర్నల్ స్పీకర్స్ అయితే అవసరమే లేదని చెప్పొచ్చు. మీరు కనుక డెమోలు చూసినట్టయితే మాత్రం ఒక లైక్ బటన్ క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే మాత్రం మీకు వీడియోలో ఏం నచ్చిందో కింద కామెంట్ చేయండి. అండ్ మీరు చిన్న చిన్న సౌండ్ బార్స్ పెట్టుకున్నా కూడా క్లారిటీ పరంగా మాత్రం ఎక్స్ట్రాడినరీ. పిక్చర్ అయితే మీరు చూసినట్టయితే మాత్రం చాలా బాగుంది. కంక్లూజన్ గురించి మనం మాట్లాడుకుందాం. 23,000, 22,000, 24,000 ఇది వర్తేనా అంటే నా పరంగా మాత్రం నేను ఇప్పటి వరకు చూసిన ప్రొజెక్టర్లో మాత్రం బెస్ట్ ప్రొజెక్టర్ అని చెప్తాను. బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అని చెప్తాను నేను. ఎందుకంటే పిక్చర్ క్లారిటీ మాత్రం వస్తామని చెప్పొచ్చు. అండ్ సౌండ్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మనకు సౌండ్ కూడా అసలు సౌండ్ రాకున్నా పర్లేదు, మీరు ఎక్స్టర్నల్ సౌండ్ బార్స్ కానీ స్పీకర్స్ కానీ యూజ్ చేస్తారు కాబట్టి మీకు సౌండ్ గురించి ఎలాంటి అభ్యంతరం లేదని అనుకుంటున్నాను. అండ్ పిక్చర్ పరంగా మాత్రం మేము చూసినట్లయితే మాత్రం అవుట్ స్టాండింగ్ అని చెప్పచ్చు. మన ఛానల్ రేటింగ్ పరంగా మాత్రం 5/4 అని చెప్తాను. ఆ 1 రేటింగ్ కూడా ఎందుకు కట్ చేశానంటే మాత్రం నా ఆండ్రాయిడ్ అనేది నాకు కొంచెం లాగింగ్ అనిపించింది. దానికోసం అని చెప్పి 1 రేటింగ్ అనేది కట్ చేశాను. అండ్ మీరు ఎక్స్టర్నల్గా ఆండ్రాయిడ్ బాక్స్లో ఏ యూజ్ చేసినా కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. మన ఛానల్లోకి మొదటిసారి వస్తే మాత్రం కిందున్న ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందు వస్తూనే ఉంటాను. అండ్ డీల్ ఛానల్ కూడా మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బై నౌ, జై హింద్. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your